morning to you, dear brothers and sisters. Morning, Father. ఈ యొక్క దివ్య పూజా బలిలో ఈ యొక్క విన్నపాల గురించి ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకుందాము. మరణించినటువంటి జూడీ యాంథనీ బెనడిక్ట్కు ఆత్మ విశ్రాంతిని ప్రసాదించాలని పిల్లలు దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పి రాజరత్నం, నక్షత్రమ, స్వప్న మరియు ఎలిజబెత్ దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని అల్లం సునీత, శ్రావణి మరియు రత్నారెడ్డి దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యముగా బి నాగేష్కు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నాగేశ్వరరావు దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలుల కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట బర్తలోమియో దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట హ్యారీ జార్జ్ మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట ఫాతిమా దివ్య బలి పూజ. మరణించినటువంటి సిరిగిరి శేషారెడ్డికి ఆత్మ విశ్రాంతిని ప్రసాదించాలని ఎస్ పప్పులమ్మ దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యముగా తిరుపతి జగన్మాత స్కూల్ వాళ్ళ యొక్క తలంచినటువంటి తలంపులు నెరవేరాలని సిస్టర్ రాణి మరియు కమ్యూనిటీ దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలుల కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట శోభ దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట వరుణ్ మరియు నేహ దివ్య బలి పూజ. దేవుడు చేసిన తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యముగా పి రాయపరెడ్డికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కుటుంబీకులు దివ్య బలి పూజ. పి అరుళారెడ్డికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కుటుంబీకులు దివ్య బలి పూజ. పి భాస్కర్ రెడ్డికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కుటుంబీకులు దివ్య బలి పూజ. మర్రెడ్డి తలంచినటువంటి తలంపులు మర్రెడ్డి తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరణించినటువంటి మర్రెడ్డికి ఆత్మ విశ్రాంతిని ప్రసాదించాలని దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యంగా రేఖకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కుటుంబీకులు దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని పునీత అంతోని వారి పేరిట పి జోజప్ప మరియు శౌరీలమ్మ దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరియు పి భాస్కర్ మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భాస్కర్, సరితారావు మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని భాగ్యం దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట సహాయ రాణి, హ్యారీ జోసెఫ్. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా యేసు తిరుహృదయము పేరిట సహాయ రాణి, హ్యారీ జోసెఫ్ మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట ప్రతిభ మరియు సునీల్ మాథ్యూ దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట ప్రవీణ్ మరియు సుష్మా దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట ప్రదీప్ రిచర్డ్ లిన్నట్ మేరీ దివ్య బలి పూజ. సహాయరానికి మరియు ప్రదీప్ రిచర్డ్కు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని పునీత అంతోని వారి పేరిట కుటుంబీకులు దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట రెనిల్ మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట లెవిస్ డిసూజా మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట ఎం అనిల్ మరియు శౌరి కుటుంబీకులు దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యముగా సంకేతు సంగం, హెలెన్స్ మరియు రిత్విక్కి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భాగ్యం దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట ప్రదీప్ రెడ్డి దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట రవికుమార్, సంతోషి కుమారి
ఆయన్ దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలుల కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట సిహెచ్ మరియన్న మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట జయంత్ మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. మరణించినటువంటి గోపు పాపరెడ్డికి ఆత్మ విశ్రాంతిని ప్రసాదించాలని జి విజయ్ పౌల్ రెడ్డి మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలుల కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట శేఖర్ మరియు సుధా దివ్య బలి పూజ. మంచి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని బి అరుణ్ కుమార్ మరియు శాంతి దివ్య బలి పూజ. రవికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరియు వారి యొక్క పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని జ్యోతి దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యముగా ఆరోగ్యం మరియు కుటుంబీకులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆరోగ్యం మా దివ్య బలి పూజ. ఆరోగ్యమ్మకు మంచి ఆరోగ్యాన్ని మరియు పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆరోగ్యమ్మ దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట మరియు మరణించినటువంటి రాధాకృష్ణకు ఆత్మ విశ్రాంతిని ప్రసాదించాలని పి అరుణ్ మరియు స్పందన సతీష్ దివ్య బలి పూజ. దేవుడు చేసినట్టు కుటుంబీకులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని పి జ్ఞానప్రకాష్ మరియు బాలజ్యోతి దివ్య బలి పూజ. సంతోష్ మరియు కుటుంబీకులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కుటుంబీకులు దివ్య బలి పూజ. ఈ యొక్క విన్నపాల కొరకు మరియు మన యొక్క వ్యక్తిగత విన్నపముల కొరకు ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రత్యేక విధముగా ప్రార్థించుకుందాము. స్వాగతం ఓ జనులారా, శుభ స్వాగతం ఓ దైవ జనమా, స్వాగతం ఓ జనులారా, శుభ స్వాగతం ఓ దైవ జనమా. రండి యేసుని కొనియాడి, రండి యేసుని కొనియాడి, రక్షణ పొందగా ఈ బలిలో, రక్షణ పొందగా ఈ బలిలో. స్వాగతం ఓ జనులారా, శుభ స్వాగతం ఓ దైవ జనమా. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణాత్మబలం. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణాత్మబలం. ప్రేమ నేర్పిన ప్రభు యేసు, ప్రేమ నేర్పిన ప్రభు యేసు. ప్రాణ సమర్పణ ఈ యాగం, ప్రాణ సమర్పణ ఈ యాగం. స్వాగతం ఓ జనులారా, శుభ స్వాగతం ఓ దైవ జనమా. స్వాగతం ఓ జనులారా, శుభ స్వాగతం ఓ దైవ జనమా. రండి యేసుని కొనియాడి, రండి యేసుని కొనియాడి, రక్షణ పొందగా ఈ బలిలో, రక్షణ పొందగా ఈ బలిలో. స్వాగతం ఓ జనులారా, శుభ స్వాగతం ఓ దైవ జనమా. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవబలి పూజలో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో వరద వలన ఎంతోమంది వారి యొక్క జీవితాలను మరియు ఆస్తుపాస్తులను పోగొట్టుకొని జీవిస్తూ ఉన్నారు. దేవుని ప్రార్థించుదాం. ఆయన యొక్క దయను కనికరాన్ని మనందరిపైన కుమ్మరించి ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క రక్షణ కవచంలో దాచుకోమని, మరియు
నష్టపోయినటువంటి వారిని అందరికీ కూడా దేవుడు ఆదరుగా నిలిచి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించమని వేడుకుందాం. నీ యాజకులు నీతిని కప్పడముగా ధరింతురు, నీ పునీతులు సంతసముతో పాడుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య వాక్యాలు మన జీవితం యొక్క సిద్ధపాటుతనాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి. ఎల్లవేళలా అన్ని సమయాల్లో కూడా విశ్వాసముతో మనందరం కూడా సిద్ధపడి యేసు ప్రభువు యొక్క రెండవ రాకను మనం స్వీకరించి ఆయనతో పాటు నిత్య జీవితంలో భాగస్థులు కావాలని ఆహ్వానిస్తూ ఉంది. ప్రతినిత్యము కూడా మనం చేస్తున్నటువంటి పాపాన్ని ప్రభువుకు సమర్పించి మన యొక్క జీవితాన్ని సిద్ధపరచమని ఆహ్వానిస్తూ ఉంది. కావున మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని కూడా ఈ యొక్క పరిశుద్ధ సమయంలో ప్రభు పాదాల చెంత సమర్పించి అదే పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి చేరి క్షమాపణ కోరుకుందాం. పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని, పాపము చేసితిని. నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి, నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని, నే పాపము చేసితిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము.
సర్వేశ్వరా పరలోక మా ప్రభువా సర్వాధిపతి అయిన సర్వేశ్వరా భువినేలు మా పాలక మేము పొగడెదం మేము స్తుతించెదం మహిమా స్తుతి స్తోత్రము మేము పొగడెదం మేము స్తుతించెదం మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూయందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము జనితైక సుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారక సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా పితదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము పితదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భువియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ పునీతాంతోని వారి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీ వరములను మాకు ఇహరాలముగా దయచేయమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా రోజులను శాంతితో క్రమబద్ధము చేసి మమ్ము ఆనందపరుపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. క్రీస్తే మన సమాధానమయ్యను. ఆ రెండు జాతుల నుండి తనలో ఏకత్వమునందిన ఒకే నూతన జాతిని సృజించెను. పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12 నుండి 22వ వచనం వరకు. సహోదరులారా, పూర్వము మీరు క్రీస్తు నుండి వేరు చేయబడి ఉంటిరి. మీరు పరదేశీయులు, దేవునిచే ఎన్నుకొనబడిన ఇజ్రాయేలీయులు వారిలోని వారు కారు. దేవుడు తన ప్రజల కొనర్చిన వాగ్దానాలపై ఆధారపడిన నిబంధనలతో మీకు సంబంధము లేదు. నిరీక్షణ కానీ దేవుడు కానీ లేకుండా మీరు ఈ ప్రపంచమున జీవించితిరి. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకమౌటతో దూరముగానున్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు
తీసుకొని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరంతో ధ్వంసమునర్చెను. ఆ రెండు జాతుల నుండి తనతో ఏకత్వము నందిన ఒకే నూతన జాతిని సృష్టించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. శిలువపై తాను మరణించట వలన ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. ఆయన రెండు జాతులను ఏకమొనర్చి మరల దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరముగా ఉన్న అన్యులకు మీకు దేవునకు సమీపంగానున్న యూదులందరికీ సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను. కనుక మనమిరువురము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. కనుక అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయి వారును కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహా పౌరులు, దేవుని కుటుంబములో సభ్యులు. క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తులుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ఆ భవనమునంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా పాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడగలనా. హల్లెలూయా పాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడగలనా. పాడవే హల్లెలూయా హల్లెలూయా, పాడడు హల్లెలూయా హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా. పాడవే హల్లెలూయా హల్లెలూయా, పాడెద హల్లెలూయా హల్లెలూయా, ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తిని కలిగిన అమృత వాక్కు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు,
పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృతవాకు. రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాక్కు. రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాక్కు. మంచి చెడులను బోధించు సుగంధ వాక్యమిది. మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది. పాడెద హల్లెలూయా హల్లెలూయా, పాడుడి హల్లెలూయా హల్లెలూయా, ప్రభువును స్తుతి పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా గారు రాసిన శుభవార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35 నుండి 38 వరకు. యేసు శిష్యులతో ఇట్లు పలికెను, మీ నడుములు కట్టుకొనుడు, మీ దీపములను వెలుగుచుండనిండు. తమ యజమానుడు వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురుచూచు వారి వలె ఉండడు. యజమానుడు వచ్చినప్పుడు మేలుకొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారులకు వడ్డించును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అట్లు వేచి ఉన్న సేవకులు ధన్యులు. ఇది క్రీస్తు సువిశేషము. దయచేసి మాస్కులు ధరించండి. అందరూ మాస్కులు ధరించండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, ఈనాడు మొదటి పట్టణంలో మనము విని ఉన్నాము. ధ్యానించవలసినటువంటి ముఖ్య విషయము పునీత పౌలు గారు మనకు తెలియపరుస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, మనమందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీరము. ఆయన యొక్క నామమున, ఆయన యొక్క పేరిట మరియు ఆయన యొక్క పునరుత్థానం ద్వారా మనమందరము కూడా ఏక శరీరులము, ఒకే కుటుంబకులము, ఒకే ఆత్మ కలిగినటువంటి వారము, ఒకే మనస్తత్వం కలిగి జీవించవలసినటువంటి వారము అని పునీత పౌలు గారు మనకు క్లుప్తంగా తెలియపరుస్తూ ఉన్నారు. పాత నిబంధన ప్రకారం మనం చూసినట్లయితే యూదా ప్రజలు మాత్రమే దేవుని యొక్క రక్షణ పొందగలరు, మిగతా వారు దేవుని యొక్క రాజ్యంలో భాగస్థులు కారు, ఆయన యొక్క రక్షణ పొందలేరు అన్నటువంటి మాట ఆలోచన యూదా ప్రజలు ఉండేవారు. కానీ క్రీస్తు ప్రభు యొక్క రాకతో, మరి క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానంతో ఆ యొక్క ఆలోచనను తొలగివేయడం జరుగుతూ ఉంది. అంటే అందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క రక్షణలో భాగస్థులం అవుతూ ఉన్నాము. కానీ ఆ యొక్క రక్షణలో భాగస్థులము కావడానికి కావలసినటువంటి సుగుణం ఏమిటి, ఆ యొక్క విలువ ఏంటి అంటే విశ్వాసము. ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాసం అనేటువంటి జీవితంతో మనం జీవిస్తూ ఉన్నామో అప్పుడే మనము క్రీస్తు ప్రభు యొక్క శరీరములో ఒకటమవుతూ ఉన్నాము. ఒకసారి అడుక్కున్నటువంటి వ్యక్తి చాలా ఆకలితో ఉంటూ ఉన్నాడు. ఏం చేయాలా అని దిక్కు తెలియక ఉంటున్నటువంటి సమయంలో ఒక చోట కూర్చున్నప్పుడు అతను గమనించి ఉన్నాడు.
గమనించి అతను పిలిచి ఉన్నాడు, ఇదిగో నా దగ్గరికి రా, నేను నీకు అన్నం పెడతాను. కానీ ఎట్లా వచ్చేది అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి బ్యాక్ డోర్ దగ్గర నుంచి నువ్వు రా, అక్కడ కూర్చో, ఆ డోర్ దగ్గర కూర్చో, నేను నీకు అన్నం పెడతానని అతనిని పిలిపించి ఉన్నాడు. ఆ యొక్క అడుక్కునే అతను ఇతను చెప్పిన విధంగా బ్యాక్ డోర్ నుంచి వచ్చి ఆ యొక్క డోర్ దగ్గర కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు పిలిచినటువంటి వ్యక్తి అన్నం తీసుకుని వచ్చి అతని యొక్క పల్లెరూంలో పెట్టి అంటూ ఉన్నాడు, లెట్ us ప్రే, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసిన తర్వాత తిందామని అతను అంటూ ఉన్నాడు. సరే అని ప్రార్థన చేసి ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? అన్నం పెట్టినటువంటి అతను చెప్తూ ఉన్నాడు, నాతో పాటి నీవు కూడా పలుకు ఈ యొక్క ప్రార్థనని, అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్, అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ అని ఇతను చెప్పినప్పుడు అడుక్కుని అతను చెప్తూ ఉన్నాడు, యువర్ ఫాదర్ ఇన్ హెవెన్, యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. ఇతనికి అనిపించింది, నేను చెప్పేది నువ్వు రిపీట్ చేయమని చెప్పాను కానీ మరి యువర్ ఫాదర్ అంటున్నావేంటి అని అడిగాడు. అటు కాదు, అవర్ ఫాదర్ అని పలుకు అని చెప్పినప్పుడు రెండవసారి కూడా అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ అన్నప్పుడు మరలా ఈ యొక్క అతను అడుక్కుని అతను యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ అని తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పటికి ఇతనికి చాలా ఇరిటేషన్ వచ్చింది. ఇరిటేషన్ వచ్చి, నేను చెప్పేది నువ్వు పలకమంటే ఇలా పలుకుతున్నావెందుకు అని అతని పైన కోప్పడ్డాడు. అప్పుడు అతను ఇలా అంటూ ఉన్నాడు, అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ అన్నప్పుడు అవర్ ఫాదర్ అంటే ఆయన మనిద్దరికి తండ్రి. ఆయన మనిద్దరికి తండ్రి అయినప్పుడు మనిద్దరము అన్నాతమ్ములుగా ఉండాలి. మనిద్దరం అన్నాతమ్ములు అయినప్పుడు మరి నన్ను మీ ఇంటిలోకి తీసుకెళ్ళి మీ యొక్క డైనింగ్ హాల్లో కూర్చోబెట్టుకొని అన్నం పెట్టాలి. అవర్ ఫాదర్ అన్నప్పుడు అంటే మన తండ్రి అని నువ్వు పలికినప్పుడు మనిద్దరము అన్నాతమ్ములుగా ఉంటూ ఉన్నాము. మనిద్దరం అన్నాతమ్ములు అయినప్పుడు ఒకే కుటుంబంలో ఉండేవారము, ఒకే టేబుల్ పైన కూర్చొని అన్నం తినగలగాలి. మరి నన్ను నీవు బ్యాక్ డోర్కు రమ్మని చెప్పి ఒక డోర్ ముందర కూర్చోబెట్టి అన్నం తినిపిస్తున్నావే అని అతను ప్రశ్నించి ఉన్నాడు. అప్పుడు అతను అనుకున్నాడు, అవును కదా, నేను చేసేది తప్పు, నిజమైనటువంటి సత్యాన్ని ఇతని దగ్గర నుంచి నేను నేర్చుకున్నానని బాధపడుతూ ఉన్నాడు. అవును, క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు వారు కూడా మనకు తెలియపరిచేది ఏంటంటే, ఈనాడు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ అన్నటువంటిది ప్రతి ఒక్కరి హక్కు. ప్రతి ఒక్కరము కూడా అర్హత కలిగి జీవిస్తాము. ఎప్పుడైతే మన జీవితంలో విశ్వాసం అన్నటువంటి ఉంటే, ఎప్పుడైతే మనము సిద్ధపాటు అన్నటువంటి జీవితంతో ఉంటూ ఉన్నామో అప్పుడే మనమందరము కూడా ఏక శరీరులుగా, క్రీస్తు ప్రభువు మన యొక్క హెడ్గా, మనమందరం కూడా ఆయన యొక్క శరీరంగా ఉంటూ ఉన్నాం. ఈనాడు సువిశేష గ్రంథం కూడా మనకు తెలియపరుస్తూ ఉంది. ఏమిటి? సిద్ధపాటుతనాన్ని, మన జీవితాన్ని ఎప్పుడు కూడా సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క రాక కోసమై మనం సిద్ధపరచుకోవాలి. అనునిత్యము కూడా మన యొక్క ఆత్మను శుద్ధిపరచుకొని ఆయన యొక్క పిలుపు కోసమై, ఆయన యొక్క రాక కోసమై వేచి ఉండాలని ఈనాడు తెలియపరుస్తూ ఉంది. ప్రభు కూడా పలికి ఉన్నాడు, మత్తయి సువార్త 7:7, తట్టుడి తెరవబడును. ఎప్పుడైతే విశ్వాసంతో మనం తలుపు తడతామో ప్రభు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా అదే ప్రభువు నీ యొక్క తలుపు దగ్గర ఉంటూ ఉన్నాడు. నీ యొక్క హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఉండి తలుపు తడుతూ ఉన్నాడు. ఆ తలుపును తెరచి ఆయనను స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యజమానుని కోసము సిద్ధపడి వేచి ఉండు సేవకుడు ధన్యుడు అని ఈనాడు సువిశేష గ్రంథంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో అనేక విషయాలలో, అనేక సంఘటనలలో చాలా ఇంట్రెస్ట్, ఇష్టము చూపించి సిద్ధపడుతూ ఉంటాం. ముఖ్యంగా పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేస్తాము? పరీక్షలు వచ్చినప్పుడు పిల్లలు
రాత్రి 24 గంటలు చదువుతూనే ఉంటారు. వారు కొద్దిసేపు ఆడుకోవడానికి పోవాల్సిన సమయంలో కూడా తల్లిదండ్రులు ఏమంటారు, ఏయ్ కూర్చో, చదువు, ఎగ్జామ్స్ పాస్ కావాలి నువ్వు, లేకపోతే నీకు అన్నం కూడా పెట్టను అని చెప్పేసి భయపెట్టి కూడా వాళ్ళని కూర్చోబెట్టి ఆ యొక్క పరీక్షకు తయారు చేస్తూ ఉంటారు, సిద్ధపరచడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క పరీక్షలలో మంచి ఫలితాన్ని సాధిస్తారో, మంచి విజయాన్ని సాధిస్తారో, రాసినటువంటి వ్యక్తి ఆనందిస్తాడు, అతనితో పాటు తల్లిదండ్రులు, కుటుంబీకులు మరి స్నేహితులు కూడా ఆనందిస్తూ ఉంటారు. అంటే ఒక సాధించారు, విజయాన్ని పొందారు అన్నటువంటి ఆనందాన్ని బట్టి. అదేవిధంగా క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవిత పరీక్షలో మనము కూడా సాధించడానికి, పాస్ అవ్వడానికి సిద్ధపడాలి. పరలోక రాజ్యం అనేటువంటి ఆ యొక్క స్థానం మనం పొందాలంటే, ఆ యొక్క స్థాయిని మనం పొందాలంటే మన యొక్క జీవితాన్ని కూడా మనం సిద్ధపరచుకోమని తెలియపరుస్తూ ఉంది. దర్శన గ్రంథం కూడా మనం చదివినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ, ఆయన యొక్క రాకడలో మనమందరము కూడా ఆయనతో పాటు మహిమపరచబడి జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని మనం పొందాలంటే మన జీవితాన్ని మనము సిద్ధపరచుకోవాలని తెలియపరుస్తూ ఉంది. అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా ప్రభు మనకు తెలియపరుచుకున్నాడు. ఆయన యొక్క రాకడ ఎటువంటిది, ఆయన యొక్క రాజ్యం ఎటువంటిది, మరియు ఆయన యొక్క రాజ్యంలో మనం ఏ విధంగా పాల్గొనాలని. వివాహ వస్త్రం అన్నటువంటి ఉపమానం ద్వారా ప్రభు తెలియపరిచి ఉన్నాడు. మనమందరము కూడా ఆయన యొక్క విలువను కలిగి జీవించి ఆయన యొక్క రాజ్యంలో భాగస్థులం అవ్వాలని. అదేవిధంగా 10 కన్యలు వారి యొక్క జీవిత విధానాల ద్వారా ప్రభు కోసమై వేచి ఉన్నటువంటి ఆ యొక్క 5 కన్యల యొక్క జీవిత విధానాలు బట్టి మన జీవితాన్ని సిద్ధపరచుకోమని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైనా కానీ తప్పు చేయకుండా ఉన్నారా? పాపం చేయకుండా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. అందరము కూడా మన యొక్క ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, మరి క్రియల ద్వారా కూడా మనం తప్పు చేస్తూనే ఉంటాం. ప్రతి నిమిషము కూడా మన యొక్క ఆలోచన ద్వారా కూడా మనం చేస్తూ ఉంటాం, తలంపుల ద్వారా కూడా చేస్తూ ఉంటాం. వాటిని అన్నిటిని కూడా ప్రతి క్షణము కూడా మనము మన యొక్క జీవితానికి, మన యొక్క తప్పిదానికి మనము పశ్చాత్తాపడాలి. ఎప్పుడు చచ్చిపోతామో, ఎప్పుడు మరణిస్తామో మనకే తెలియదు. మనం మరణించేటప్పుడు ఆ ప్రభువుకు మనము అంకితమయ్యేలాగున ఉండాలి. ఆ ప్రభువుకు మనం అంకితమయ్యేలాగున ఉండాలంటే మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలంటే ప్రతి నిమిషము కూడా మనమందరము కూడా, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఈ విధంగా మన యొక్క జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. ఎవరైనా కానీ ఊహించారా కరోనా వస్తుంది, చాలామంది జీవితాలు నాశనం చేస్తుంది, చాలామంది మరణిస్తారు, చాలామంది వారి యొక్క జీవిత ఆధారాన్ని పోగొట్టుకుంటారని ఎవరైనా గ్రహించారా? ఎవరూ ఆలోచించలేదు, ఎవరూ గ్రహించలేదు. అదే గ్రహించి ఉంటే, ఆలోచించి ఉంటే మనకే మనము తయారీపడేవాళ్ళం. 2000 సంవత్సరంలో అంతకు ముందు చెప్పేవాళ్ళు 2000 సంవత్సరానికి ప్రపంచమంతా కూడా నాశనం అయిపోతూ ఉంది, కాబట్టి ఉన్నదంతది కూడా ఆనందించండి అని ఆ సమయంలో ఉన్నది ప్రతిదీ కూడా ఆనందంగా జీవించారు. కానీ నాశనం కాలేదే, నాశనము కాలేదు. దేవుడు మరలా మనకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, రోజులను పెంచుతూ ఉన్నాడు, మన యొక్క జీవితాన్ని ఇంకా పెంచుతూ పోతున్నాడంటే మన మార్పు కోసమే, మన సిద్ధపాటు కోసమే. కాబట్టి క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వాక్యాన్ని మనం స్వీకరించి మన జీవితాన్ని దినదినము, గంట గంటకి, నిమిషానికి కూడా సిద్ధపడి, ఎప్పుడు మరణం వచ్చినా కానీ సిద్ధపడి ఆ ప్రభు దగ్గరికి చేరే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుదాం.
గీతం మౌన గీతం ఈ రాగం హృదయ రాగం ఈ గీతం మౌన గీతం ఈ రాగం హృదయ రాగం స్తుతి గీతం మహిమ గీతం హృదయ మీటిన పరమ గీతం స్తుతి గీతం మహిమ గీతం హృదయ మీటిన పరమ గీతం ఆర్పణలో నార్పణలో అంజలిలో నాంజలిలో ఆర్పణలో నార్పణలో అంజలిలో నాంజలిలో నీవే నీతి నీవే జ్యోతి నీవే వేదం నీవే శాంతి నీవే మార్గం నీవే గీతం మౌన గీతం ఈ రాగం హృదయ రాగం స్తుతి గీతం పరమ గీతం హృదయ మీటిన పరమ గీతం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంకితమవునట్లు ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పునీతాంతుని వారి ఉత్సవ సందర్భమున మేము నీ పీఠంపై ఉంచిన అర్పణలు స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరిచిన నీవు ఆ బలిని ఈరోజు నిర్వహించు మాకు పాపక్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతము దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యం మోసుకొచ్చున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేతులందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసానా సంగీతము పాడెదము తండ్రి. హోసానా సంగీతము పాడెదము తండ్రి. ముల్లోకాలకు పాలక మేము కొలిచెదము తండ్రి. ముల్లోకాలకు పాలక మేము కొలిచెదము తండ్రి. హోసానా సంగీతము పాడెదము తండ్రి. హోసానా సంగీతము పాడెదము తండ్రి. దావీదు తనయా హోసానా,
దైవ కుమారా హోసానా, దావీదు తనయా హోసానా, దైవ కుమారా హోసానా, ఆనింగి నేల కలిపిన ప్రేమ సుధామయ హోసానా, ఆనింగి నేల కలిపిన ప్రేమ సుధామయ హోసానా, హోసానా సంగీతము పాడెదము తండ్రి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామముకు నిర్మలబలిని అర్పించుటకై ప్రజలను నిరతం పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే నీ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పుష్పింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరమపితా నీకే స్తుతి ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారపయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తము ముందు పాలువారు మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులు చేయము. ఉత్థానమగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములను చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలు మరియు మాతతోను, పునీత అపోస్తలతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి
మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన జీవితాన్ని సిద్ధపరచుకొని క్రీస్తు ప్రభు యొక్క రాకడకు వేచి ఉండి ఆయనతో పాటు మనమందరం కూడా పరలోకంలో భాగస్థులు కావడానికి శక్తిని బలాన్ని దయచేయమని మన ప్రభు నేర్పినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతి ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులు చేసి అన్ని కలతను సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు శాంతి ఎల్లప్పుడు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమునకు కాపాడును గాక. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా.
పాలుగొనగా నా కర్మతేది నీ కరుణే గాదా నీ విందులోనా నే పాలుగొనగా నా కర్మతేది నీ కరుణే గాక భయభీతి అమరా బహుభక్తి పరులా చనుదెంతు స్వామి నేను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి పరులా చనుదెంతు స్వామి నేను స్వీకరింప ఓ క్రీస్తు రాజాది రాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా శరీరములు అతి కల్మషములు మన వాక్కులెల్లా బహుగిల్మిషములు ఆత్మ శరీరములు అతి కల్మషములు మన వాక్కులెల్లా బహుగిల్మిషములు కరుణాలవాల కనికరము చూపి నీ విందుగుడువా నేర్పించు స్వామి కరుణాలవాల కనికరము చూపి నీ విందుగుడువా నేర్పించు స్వామి. Good morning to you, my brothers and sisters. Good morning, Father. St. Anthony's Shrine, Mettuguda, Tuesday announcements, 20th October 2020. ఈనాడు ముఖ్యాంశం మన యొక్క జీవితాన్ని సిద్ధపరచుకొని క్రీస్తు ప్రభు యొక్క రాకలో మనందరం కూడా వేచి ఉండాలని కోరుతూ ఉంది. ఈరోజు ఉదయం 11:30 జరుగుతున్నటువంటి దేవబలి పూజ స్వస్థత ప్రార్థనలు నడిపించువారు రెవరెండ్ ఫాదర్ విజయ్ జోసెఫ్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ యొక్క ప్రార్థన సహకారాల ద్వారా పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహకారాల ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి యొక్క కరోనా బాధ నుండి విడుదల తెచ్చమని ప్రార్థించులాగున అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. సాయంకాలం 6 గంటలకు తమిళంలో దేవాలయ పూజ రెవరెండ్ ఫాదర్ జేవియర్ ఎస్పీడి వారిచే సమర్పించబడుతూ ఉంది. దయచేసి గమనించండి, 11:30 జరుగుతున్నటువంటి దేవాలయ పూజ క్యాథలిక్ అభినందు ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన యొక్క పుణ్యక్షేత్రం యొక్క ఫేస్బుక్ ఐడి నుండి ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీక్షించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవాలయ పూజలు పాల్గొనాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాడు క్యాథలిక్ గా ప్రత్యక్ష ప్రసారానికి ఆర్థిక సహాయం అందించినటువంటి కుటుంబాలు బెర్లిన్, అశ్విన్, అనిత మరియు రమేష్ వారి యొక్క జీవితంలో దేవుడు దీవించాలని, వారి యొక్క తలంపులు దీవించాలని మరియు వారి కుటుంబంలో శాంతి దయచేయాలని ప్రత్యేక ప్రార్థన. దయచేసి ఎవరైనా కానీ మీ యొక్క ఉదార స్వభావం ద్వారా బలిపీఠానికి సంబంధించినటువంటి ఫ్లవర్స్ ఎవరైనా ఇవ్వదలిచి ఉంటే దయచేసి ఆఫీస్ నుండి సిస్టర్ని కలవలసిందిగా కోరుతూ ఉన్నాం. వచ్చే మాసం నవంబర్ మాసములో సకల ఆత్మల స్మరించుకుంటూ మన యొక్క కుటుంబంలోను మరియు బంధుమిత్రాలను మరియు స్నేహితుల ఆత్మలకు ప్రార్థన చేయడానికి తల్లి శ్రీ సభ గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి నవంబర్ 2 2వ తారీఖున మన పుణ్యక్షేత్రములో 6:15 ఇంగ్లీష్లో దేవబలి పూజ, అటు తర్వాత 7:30 ఉదయం 6:15 ఉదయం 7:30 ఇంగ్లీష్లో దేవబలి పూజ, అటు తర్వాత 3:30 క్యాథలిక్ సెమెంటరీ నందు దేవబలి పూజ ఉంటూ ఉంది. నవంబర్ 2వ తారీఖున మెట్టుగూడ సెమెంటరీ నందు 3:30 దేవబలి పూజ తుమ్మబాల బిషప్ గారిచే సమర్పించబడుతూ ఉంది. వీలున్నవారు పాల్గొని ఆత్మల కోసం ప్రార్థన చేయవలసిందిగా
మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, మన యొక్క చర్చ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని, అదేవిధంగా చర్చ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాం. మన చర్చికి సంబంధించినటువంటి న్యూ లిఫ్ట్ ఇన్స్టాల్స్ కోసము ప్రయత్నిస్తూ ఉన్నాము. ఆ యొక్క లిఫ్ట్ తయారైతే గాన దాదాపు చాలామంది కూడా ఈ యొక్క నూతన చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటూ ఉంది. దయచేసి ఎవరైనా కానీ ఆర్థిక సహాయాన్ని అందించదలుచుకుంటే మీ యొక్క ఉదార స్వభావాన్ని తెలియపరచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మన ఆఫీసు నందు తెలుగు బైబుల్స్ మరియు బైబుల్ డైరీస్ అందుబాటులో ఉంటూ ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి దివ్య వాక్యాన్ని ధ్యానించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. గత మంగళవారం దేవునికి మీరు సమర్పించినటువంటి చందా 22,520 రూపాయలు. మీ యొక్క ఉదార స్వభావానికి మీకు ధన్యవాదాలు. దేవుడు మేము దీవించి కాల్చి కాపాడుదురు గాక. యజమానుడి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యం మందు నిమగ్నమై ఉన్న సేవకుడు ధన్యుడు. అటు వానికి తన ఆస్తి అంతటిపై యాజమాన్యం మోసుకునని మీతో నేను ఒక్కానించుచున్నాను. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత అంతోని వారి ఉత్సవము నాడు పరమ విందులో పాల్గొన్నవందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందింపురుగాక. తద్వారా నీవి మాకు అనుగ్రహించిన విశ్వాసవరమును పదిలముగా కాపాడుకొనొచ్చు నీవు నిర్ణయించిన రక్షణ మార్గంలో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత అంతోని వారి నవదిన ప్రార్థన. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోను ఆపదలలోను ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులు చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలమును చూచి అన్ని కీడులను మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యత్వమును ఆశ్రయించి మేము చేయి నవదిన ప్రార్థనలు అడుగు వరములను కరుణతో అనుగ్రహించి చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములయందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరపమాన ఉపమానం చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లుగా చేయండి. దాక్షిణ హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నింటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లుగా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించునట్లును ఆనందముగా మరణించునట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మకతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబాల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకుందాము గాక. దేవునిచ్చే మహాపవిత్రునిగా గొప్ప సువార్తకునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యత్వం నా ద్వారా ఈ మనవి చేయటము గాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధన ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించుతారు కదా. మా ఆత్మను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును అనుగ్రహించులాగున
వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించుతారు కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యం నుండి మమ్మ కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాకనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించుతిరి కదా. అలాగునని మమ్మును పాప సంఖ్యల నుండి విముక్తం చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండలాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్యబాల యేసుని మీ హస్తములను ఎత్తుకుంటురి కదా. మేమును ఆయన దివ్య ప్రసాదమున ఏకముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాధ్యతగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును ఆయన బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్టును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా అద్భుతములు చే వరములు పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థత పొంది ఉంటుంది కదా. అలాగునని మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థ పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపాల కొరకు ప్రార్థించుదుము గాక. మన మనవులన్నిటిని దేవుడు అనుగ్రహిస్తాడని దృఢ నమ్మికతో ఇప్పుడు మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠముతో ఎలుగెత్తి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. మన యొక్క విన్నపాలను ప్రభు బాధలతో సమర్పించుదాం. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గము వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగినట్లు దీవించండి. ప్రతిదినము మేము స్వార్థ విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవచిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవి. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరం నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవలకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలాషించున్నది. మీరును ఆయన ప్రతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకున్నవి చేదురుగాక. సర్వశక్తిమంతుడగు దేవుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీపై దిగి వచ్చి నిరంతరము మీతో ఉందురుగాక.
పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పాదువాపుర అంతోని వార శ్రీ సభలో మెరిసిన పావన పునీతుడా. పాదువాపుర అంతోని వార శ్రీ సభలో మెరిసిన పావన పునీతుడా. ఎల్ల లోకముల వెలిగినవాడ ఎల్ల కాలముల పలికిడివాడ మాకై ప్రార్థించరే. యేసుని మాకై ప్రార్థించరే. మాకై ప్రార్థించరే. యేసుని మాకై ప్రార్థించరే. పాదువాపురతోని వార శ్రీ సభలో విరిసిన పావన పునీతుడా. భూతకాలాన సంసిద్ధుడైనావు, వేద సంపద వెదజల్లినావు. క్రీస్తు ప్రభుకు బహు ఇష్టుడైనావు, కోర్కెలన్నీ సంతృప్తి